రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు సుధీర్. నేను BASF కంపెనీలో నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నాను. ఈరోజు మనము వెంకటేష్ అన్న గారితో పొలంలో ఉన్నాము. ఈరోజు వెంకటేష్ అన్న గారు మన మెబిలియా కరెక్ట్ స్టేజ్లో 35 నుంచి 40 రోజుల మధ్యలో ఆయన మెబిలియా స్ప్రే చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆయన మాటల్లోనే ఆయన యొక్క అనుభవాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం వెంకటేష్ అన్న గారు. నా పేరు వెంకటేష్, మాది నాడిపేట మండలం మిట్టపాలెం గ్రామం. నేను 35 నుంచి 40 రోజుల మధ్యలో ఈ మెబిలియో మందు అనేది వాడడం జరిగిందన్న. ఈ మెబిలియో వాడడం వల్ల ఈరోజు పంట కాలం వచ్చేసి 50 రోజుల్లో ఉంది. ఒక్కసారి మీరే చూడండి, పంట ఏంటంటే ఎక్కడా కానీ మనకు పాము పొడ కానీ స్టిఫ్నెస్ కానీ అన్ని కంకులు కూడా బిర్రు పొట్టలకు రావడం కానీ చాలా నీట్గా ఉందండి. పంట కూడా ఏంటంటే ఏకదాటిగా ఒకే లెవెల్లో ఉంది. కానీ అది 35 రోజుల నుంచి 40 రోజులు వాడడం వల్లే దాని ఉపయోగం అనేది ఉంటుందని నేను తర్వాత వేరే లేట్గా ఒక 5 ఎకరాలకు లేట్గా వాడాను. ఒక 45 రోజులు 50 రోజుల స్టేజ్లో వాడాను. కానీ దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది. ఒక ఎకరానికి వచ్చేసి 120 ml మెబిలియో వాడడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉందండి. ఒక్కసారి మీరే చూడండి, ఎక్కడ పాము పొడి అనేది ఎక్కడా లేదండి. ఇక్కడ వేస్టేజ్ పిలక అనేది ఒక్కడు కూడా లేదు. మనకు కనీసం ఒక 35-40 కంకులు ఉంటే 40 కంకులు కూడా ఎన్ని తీసేదని సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఈల్డింగ్ అనేది పెరుగుతుంది, రైతుకి అదనపు ఆదాయం అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల BASF వారికి నా ద్వారా ప్రతి రైతు సోదరులు దీన్ని ఉపయోగించుకొని వాడుకోవాల్సింది కోరుకుంటున్నాం. 120 ml మాత్రమే ఒక ఎకరాకి. BASF వారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన వెంకటేష్ అన్న మాటల్లో మీరు విన్నారు కదా, ఆయన యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు కానీ మీరు చూసుకున్నట్లయితే అంటే ఎందుకు మనము డోసు ప్లస్ టైమింగ్ అనేది ఎందుకు చెప్తామంటే, అన్న కరెక్ట్గా 35 రోజుల్లో మన మెబిలియా అనేది 120 ml లెక్కన స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత ఈరోజు పంట దశ వచ్చేటప్పటికి 52 రోజులు, ఆల్మోస్ట్ ఆల్ మీకు 17 రోజులైంది. ఈ 17 రోజులు మీరు చూస్తున్నట్లయితే ప్రతి దుబ్బి కూడా మీకు 40 నుంచి 50 పిలకలు ఉంటాయి. కానీ దాంట్లో అన్ని పిలకలు ఎన్ని తీస్తాయంటే తీయవు. కానీ మెబిలియా వాడిన దాంట్లో ఈరోజు మీకు లైవ్లో మనము పొలంలోనే తీస్తున్నాం. చూస్తున్నట్లయితే ప్రతి పిలక కూడా ఎన్నికర చూడండి, కింద టెంపర్ రావడం కానీ, తర్వాత ప్రతి పిలక కూడా ఎన్ని తీయడానికి రెడీగా ఉంది. అంటే ఎక్సెప్ట్ ఒక 2-3 అన్ప్రొడక్టెడ్ టిల్లర్స్ అంటాం, ఈ 2-3 తప్ప రిమైనింగ్ ఎన్ని పిలకలు అయితే ఉన్నాయో అన్ని పిలకలు కూడా ఎన్ని తీయడానికి రెడీగా ఉన్నది. అందుకని దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడు కూడా ఎక్కువ ఎన్ని పిలకలు ఎన్ని తీస్తాయో దానివల్ల ఏంటంటే లాస్ట్లో మీకు దిగుబడి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అందుకనే మెబిలియా అనే మందు మీరు ఎకరానికి 120 ml లెక్కన 35 నుంచి 40 రోజుల మధ్యలో, అది ఏ వెరైటీ అయినా కానివ్వండి, అన్ని వెరైటీలకు కానీ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు అత్యధిక ఎన్ని పిలకలు ఉన్నాయి అన్ని పిలకలు కూడా తల్లికర్రగా అంటే మీకు ఎన్ని తీయడానికి దాహోతపడుతుంది. అందుకని కరెక్ట్ టైమింగ్లో మీరు మెబిలియా అనేది వాడండి, మంచి ఫలితాలు పొందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. రైతులకి చాలా మంచి సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.